SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ప్రతి వ్యక్తిలోనూ క్షమాగుణం అనేది ఉండాలి. అంటే ఎదుటివారు ఏ తప్పు చేసినా కూడా మనం క్షమించగలిగితే అది మనకి ఎటువంటి కర్మగా మారదు అని కూడా అంటూ ఉంటారు. కానీ ఈ క్షమించడము ఒక వ్యక్తిని అనేది చాలా కష్టమైన పని, అందరికీ సాధ్యపడేది కాదు. అసలు ఎలా సాధ్యపడుతుంది అంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతుందా, నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా సాధ్యపడుతుంది అంటారా? దానికి ఆధ్యాత్మికానికి సంబంధం లేదండి. అంతే అంటారా గురుగారు? అంటే ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు ఎంతమంది శపిస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు అనేటువంటి విషయం కూడా చూస్తూనే ఉంటాం. అవును. ప్రదర్శించడానికి అరవడానికి తేడా ఉంటుందండి. ఇప్పుడు నేనున్నా ఒక్కోసారి బుద్ధి లేదు, జనాలకి సిగ్గు లేదని తిడుతూ ఉంటా. ప్రదర్శన చేయాలి. ఎందువల్లంటే గురువు గారు ఉన్న, అయ్యగారు ఉన్న తండ్రి స్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ స్థానంలో మనం ఉండి ధర్మాన్ని చెబుతున్నప్పుడు వినే రీతిలో మనం గట్టిగా తిట్టడం అనేటువంటిది అక్కడ కోపం కాదు, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి గుర్తు చేయటం అవుతుంది. అరవటం తిట్టడం అనేటువంటిది అది వేరండి మళ్ళీ. సో క్షమాగుణం అంటారు చూసారా, క్షమ అనేటువంటి రెండు విషయాల్లోనే మనం తీసుకోవాలి. ఒకటి, మనల్ని ఒక మనిషి మోసం చేశాడు, ఓకే, ఆ మనిషి మనకు కావాలి అనుకుంటే మోసం చేసిన విషయాన్ని మనం వదిలేసేయాలి. రెండు, ఒక్కసారి మోసం చేసినటువంటి వ్యక్తికి మనం అవకాశం ఇచ్చామంటే రెండోసారి మళ్ళీ మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నట్టే. కాబట్టి నష్టపోవటానికి మోసపోవడానికి తేడా. మోసం చేశాడనే వ్యక్తిని మనం పక్కన పెట్టేటమేనండి, నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలి. డబ్బు ఇచ్చాం, తిరిగి ఇవ్వాల, ఓకే, మనకు డబ్బు ఇంపార్టెంటా మనిషి ఇంపార్టెంటా? మనిషి ఇంపార్టెంట్. డబ్బు ఇచ్చిన విషయం నువ్వు మర్చిపో. నీకు డబ్బు ఇంపార్టెంట్, గొడవకు దిగు. ఎందువల్లనంటే ఇవాళ నువ్వు డబ్బు ఇచ్చావు, నిన్న నీ దగ్గర లేదు, ఇవాళ నీ దగ్గర ఉంది, రేపు నీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతే. సో అది ఎప్పుడు కూడా పరంపరగా వస్తూనే ఉంటుంది. అవతల వ్యక్తి నీ యందు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ధృవీకరణగా మనం తీసుకోగలగాలి. క్షమించటము అని అంటే ఏముందే క్షమించేసా అంటాం వేరు, నాలుగు చివరిగా వస్తుందండి, అది వేరు. కానీ పశ్చాత్తాపం పూర్వతాపం రెండు ఉంటాయి. ముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి, ఆహా అతనికి డబ్బు అవసరమైంది, లేదంటే మనతో ఏదో అవసరమైంది, ఇలా ఉన్నాడు, ఓకే, తర్వాత ఇలా ఉన్నాడు, ఆ రెండిట్లకి కూడా వ్యత్యాసం మనం గ్రహించగలగాలి. రాత్రికి రాత్రి పొగలకు పొగలు ఎలా అయితే ఉంటుందో మనిషిలో వ్యత్యాసం ఉంటుందండి. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించగలగాలి. గమనించి ఓకే, మనకు ఇవాళ మనం ఏదో ఉపకారం చేసాం, రేపు ఉదయం మనకు ఉపకారం ఉంటుందా ఉండదా? ఉండదు, పర్లేదు. ఉపకారం చేయడానికి మనం సిద్ధమేగా, ఓకే, అటువంటిప్పుడు వదిలేసి అన్ని విషయాలు కాదు. వేరే మనిషికి అవతల నుంచి వాళ్ళు ఉపకారం చేస్తున్నారు, కానీ మనం ఉపకారం చేసేందుకు మనకు అయితే ఎలాంటి ఉపకారం చేయట్లేదు వాళ్ళు. అటువంటి వ్యక్తి రెండు నాలికల మనిషి, రెండు ద్విస్వభావం అంటారు, స్వభావం గల మనిషి, ఓకే. ఆ రెండు స్వభావాలు కలిగిన మనిషితో మనకు ఎప్పటికైనా ప్రమాదమే. లైట్గా పక్కన పెట్టేసేసుకోవటం. పక్కన పెట్టడానికి క్షమించడానికి తేడా ఉంటుందండి. ఎన్ని తప్పులైనా చెయ్యి, నీకు ఆ మనిషి కావాలనుకుంటే అన్నీ వదిలేసి, అది చాలా గొప్పతనం అండి. అది అందరికీ చేతనైనటువంటిది కాదు. ఎందువల్లనంటే ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను అనేటువంటి విషయం పక్కన పెడితే నాకేంటి అనేటువంటి విషయం ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన పలు రకాలుగా వెళ్ళినప్పుడు, ఆహా ఓకే, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టినప్పుడు మొత్తం నెగిటివ్ వచ్చేస్తుందండి. ఎవరు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వెలా ఉన్నావు అనేటువంటిది ఒక్కటి నువ్వు పెట్టుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా ఎంతటి పెద్ద సమస్య అయినా నువ్వు వదిలేయగలుగుతావు అట్లా దాన్ని. అది రావటం అనేటువంటిది మనిషికి స్వతహాగా కష్టం, సాధన ఉండాలి దానికి. సాధన అంటే ఎట్లా, చిన్నదైనా సరే ఏదైనప్పటికీ కూడా వచ్చిందా ఓకే, అక్కడ ఉండని, పోయిందా పర్లేదు పోని అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదైనా నీ అలవాటు చేసుకున్న దాన్ని బట్టి నువ్వు దాన్ని సాధించగలుగుతావు. చిన్నప్పుడు నడవలేంగా, తర్వాత కొంచెం లేచి అది పట్టుకుని ఇది పట్టుకుని అలవాటు చేసుకుంటాం.
అదైనాక తర్వాత పరిగెడతాం, పెద్ద అయిన తర్వాత మళ్ళీ మూడో కారు వస్తుంది, చిన్నగా పోతుంది. సో ఏదైనప్పటికీ కూడా అలవాటు అనేటువంటిది నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవతల వ్యక్తి ఉండే విధానాన్ని అనుసరించి కూడా వీళ్ళు అలవాటు చేసుకునేటువంటి మార్గాంతరాలు ఉంటాయి. కొంతమంది ఉంటారు గట్టి దెబ్బతింటారు, బాగా నమ్మి 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 గట్టి దెబ్బతింటారు. ఆ రకంగా ఇంకొకరు నమ్మటానికి వాళ్ళకి సమయం పడుతుంది ఖచ్చితంగా. ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఎదుటి మనిషి కూడా జాగ్రత్త పడాలి, ఆ ప్రశాంతంగా ఉండగలగాలి. ఎందువలన అనేక కారణాలు ఉండవచ్చు. ఏం జరిగిందో ఏ కారణము అనేటువంటి విషయాన్ని తీసుకొని ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పగలిగితే, ముఖం మీద చిరునవ్వు అనేటువంటిది ఉంటే ఆటోమేటిక్గా జీవితం అనేటువంటి వేరే విధంగా వెళ్తుంది. కానీ కొంతమంది ఉంటారు చాలా ప్రేమగా మాట్లాడతారు, నా తేనె పూసిన కత్తి అంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. అయ్యో అసలు మీరు లేనిదా మన లేదండి అంటుంటారు. అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ అవసరానికి 100 ఫోన్లు చేస్తారు. అవసరం తీరిన తర్వాత మనం ఏదైనా అవసరమైన ఫోన్ చేస్తే ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్తుంటారు. వాళ్ళ వాళ్ళకి రెండో అవకాశం మనం ఇవ్వకూడదండి. రెండో అవకాశం మనం ఇవ్వకూడదు. ఎందువల్లనంటే జన్మతః వాళ్ళ తత్వం వాళ్ళు మార్చుకోరు, వాళ్ళు అలానే ఉంటారు. అటువంటి వాళ్ళకి రెండో అవకాశం మనం ఇచ్చాము అంటే మన నెత్తి మీద కత్తి కూడా లేకుండా మళ్ళీ మరవడానికి అవకాశం లేకుండా గుడి చేయించుకున్నట్టే. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనం ఎలా గమనించాలి అంటే, మనం వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తాం కదా, మన అవసరానికి వాళ్ళు చేతులు ఎత్తేసారా, చేతులు కలిపారా, నిజమైన వాళ్ళకి అవకాశం లేకపోవచ్చండి. ప్రయత్నం చేయొచ్చుగా. మీరు నాకు ఏదైనా ఉపకారం చేశారు, మీకు ఏదో అవసరమైంది, మీరు నన్ను అడిగారు, నేను చేతులు ఎత్తకూడదు. ప్రయత్నం చేస్తానని చెప్పి నేను చేయగలిగిన ప్రయత్నం చేయగలిగితే మీరు మీరు కావాల్సిన ఉపకారంలో 1% అయినా ప్రయత్నం చేస్తే ఫోన్లే అనుకోవచ్చు. నా దగ్గర నాకు అవకాశం లేదు, నేను ఏదో చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి రెండోసారి ఎత్తనప్పుడు లైఫ్లో నాకు మీరు మళ్ళీ కాల్ చేయకూడదు. ఎందువల్లనంటే ఆ మనిషి తత్వం అంతే. ఆ మనిషికి అవసరమైతే మాట్లాడేటువంటి మాటలు చాలా తీయగా ఉంటాయి. మ్యానిపులేట్ చేయటం చూసారండి. అంటే అవసరం నాదైనప్పటికీ కూడా మీది అవసరంగా సృష్టించి నాకు కావాల్సినప్పుడు మీదే చేయించుకోవడం. ఇది కొంతమంది ఉంటారు నేర్పరి మనుషులు, చాలా అద్భుతంగా ఉంటుంటారు. అటువంటి వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత. 2 జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలంటారా. ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు నమ్మచ్చంట. ఎందుకంటే ఎదురుగుండా ఏదైనా కోపం సరిచేశారనుకోండి, జన్మాంతరం వాళ్ళని నమ్మచ్చు. మన ఎదురుగుండా ఎప్పుడైతే మనల్ని పొగుడుతారో, నీ అంతటి వాళ్ళు లేడా, నువ్వు తలుచుకుంటే ఎంత అంటారు, మన వెనకాల ప్రతి క్షణం మనం గోతులు తీస్తున్నట్టే. ప్రత్యక్షే ప్రియవక్తారం, పరోక్షే కార్యనాశనం. ముఖం మీద మనల్ని పొగిడేవాడు మన వెనకాల మన గురించి 10 మందికి నెగిటివ్గా చాటింపేస్తూనే ఉంటాడు. కాబట్టి మన ముఖం మీద పొగిడేవాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండు, వాడితో చలిమంటలాగా ఉండగలిగితే మనం బాగుంటాం. కాబట్టి క్షమించడం అనేటువంటిది స్వతహాగా ఆధ్యాత్మికతకి సంబంధం లేని విషయం. మనకు మనం నేర్చుకోవాలి, ఇంకొక విషయం చెప్పంటారండి, క్షమించటము అంటే అవతల వ్యక్తి మరణించటమే. ఏ రకంగా అంటే క్షమించటము అంటే ఇప్పుడు నన్ను ఒక మనిషి బాగా టార్చర్ పెట్టేశాడు, తట్టుకోలేకపోయా, నాకు అతని గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నా. అతని గురించి నేను ఆలోచించినంతసేపు అతనికి ఏదో ఒక రకంగా మంచి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను కోపంగా అతని గురించి అనుకుంటుంటాగా. మంచి జరుగుతుందా చెప్తున్నా. నన్ను ఒక మనిషి ఇబ్బంది పెట్టాడు, నా అవసరం పొంది నాకు అవసరం వచ్చేటప్పటికి ఇబ్బంది పెట్టాడు ఏదో. నేను అతని గురించి తలుచుకుంటున్నంతసేపు అతనికి ప్రాబ్లమ్స్ రావు. ఎందువల్లంటే అతని గురించి నేను తలుచుకుంటున్నా. నేను నా పూజ చేసుకుంటే ఏం చేసుకుంటే ప్రతిక్షణం అతని గురించి నేను తలుచుకుంటున్నా. నన్ను ఇలా చేశాడు అని తలుచుకుంటున్నా. సో ఈ తలుచుకుంటున్నంతసేపు అతని గురించి మనం ఆలోచిస్తున్నట్టే. ఎప్పుడైతే ఇక ఆ మనిషితో మనకి వద్దు, ఆ క్షమాగుణంలో రెండు రకాలు. మొదటి రకం, ఆ మనిషితో మనకి వద్దు, ఇంకా అతను ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు, ఈ క్షణంతో అతనితో నేను వదిలేశాను, అతను చేసిన తప్పుల్ని క్షమించి వదిలేశా అని అతని గురించి ఇక తలుచుకోకుండా ఉంటుంది చూసాను. ఆ రోజు నుంచి అతని కష్టాలు మొదలవుతాయి. అది ఒక విధానం. అలా కాకుండా నాకు ఆ మనిషి కావాలి, అతను చేసిన తప్పుల్ని క్షమించేసా అని చెప్పి ఆ దగ్గరకు తీసుకున్న మనిషిని గత వదిలేసే, ఎవరేం చెప్పారు, ఎందుకు జరిగిందో అయిపోయింది, దాని గురించి మనకు కొద్దిగా మన జర్నీ మనం చేద్దాం మళ్ళీ అనుకోవటం రెండో విషయం. కాబట్టి రెండోది ఎప్పుడు నేను శ్రేయస్గా కోరుకుంటా. మొదటిది కూడా నేను ఒకసారి చేసే అదే పని, వాళ్ళ ఆ పడ్డటువంటి నరకాన్ని నేను చూశా. కాబట్టి రెండోది ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే ఆ మనిషి ఉన్నా పోయినా మనకు సంబంధం లేదు,
మనం ఉపకారంగా ఉన్నాం తప్ప మనకు ఎలాంటి ఉపకారం లేనప్పుడు ఆ మనిషితో మనకు సంబంధం లేదు, తుచ్చం మనం వదిలేసినప్పుడు ఆ మనిషి చనిపోయిన సమానం. ఇలా మనిషి పడేటువంటి కష్టాలు అప్పటి వరకు ఈ బలం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ బలం పోతుందండి. అప్పటి నుంచి ఆ మనిషికి పడేటువంటి వర్ణనాతీతం కష్టాలు అదొకటైతే. 2 క్షమించేసా, అయిపోయింది. తప్పు జరిగిందని చెప్పేసావు కదా, ఇక్కడ వదిలేసా విషయాన్ని. ఇక ఆ విషయాన్ని మళ్ళీ మన ఇద్దరి మధ్యన ప్రస్తావన రావద్దు. ఆ విషయం వదిలే మునుపట్టగా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఆ విషయం గురించి మనం ప్రస్తావన తీసుకొస్తున్నామంటే ఒకళ్ళ మీద ఒకరికి ఎక్కడో ఏదో చిన్న ఉంది, అది లేదంటే వదిలేసేయండి. ఆ మనిషి కావాలి నాకు అనుకుంటే డబ్బైనా సమస్యనా వదిలేయాలి. నాకు మనిషి అవసరం లేదు, నాకు ఆ డబ్బో వస్తువో పదార్థమో కావాలనుకుంటే క్షమించాల్సిన అవసరం లేదు, సాధించడే అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.